నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నిఫ్టీలో నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం, ఈరోజు ట్రేడింగ్ ఎలా జరిగిందనేది చూద్దామండి. ఆ తర్వాత రేపు మండేకి ఎలా అనాలిసిస్ చేయాలో చూసి మండే రోజు ట్రేడ్ చేద్దాం. ఓకే. నిన్న మనం 3 సినారియోస్ డిస్కస్ చేసుకున్నామండి. ఫ్లాట్‌లో ఎలా ట్రేడ్ చేయాలి, గ్యాప్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలి అండ్ గ్యాప్ డౌన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలనేది. సో, మనకి ఈరోజు గ్యాప్ ఓపెన్ అయింది కాబట్టి, గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత నేను మీకు ఏం చెప్పానండి, 24,850 అనేది మన రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పాను. 24,850 మన రెసిస్టెన్స్ లెవెల్. సో, 24,850 పైన కానీ మార్కెట్ ఓపెన్ అయితే 24,850 పైన కానీ మార్కెట్ ఓపెన్ అయితే మనం ఒక కాల్ పొజిషన్ అయితే తీసుకుందాము. అది ఒక 5 మినిట్స్ కానీ లేదా ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అంటే కొంతసేపు సస్టైన్ అవుతా ఉంటే 24,850 పైన దెన్ మనం ఒక కాల్ పొజిషన్ అయితే తీసుకుందామని మనం డిస్కస్ చేసుకున్నాం నిన్నటి రోజున. అలాగే మీకు ఇంకొక సినారియో కూడా చెప్పాను. ఒకవేళ మార్కెట్ కానీ 24,850 లోపలే ఓపెన్ అయితే దెన్ 24,850ని ఎస్ఎల్గా పెట్టి మనం ఒక పుట్ పొజిషన్ అయితే తీసుకుందాం అని చెప్పాను. అంటే మార్కెట్ 24,750 నుంచి 24,850 లోపల కొద్దిగా అంటే సెంటర్లో కానీ కొద్దిగా పైన ఓపెన్ అయితే మాత్రం మనం 24,850ని ఎస్ఎల్ పెడుతూ ఒక డౌన్ సైడ్ ట్రేడ్కి అయితే ప్లాన్ చేద్దాము. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,750 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి ఈ ట్రెండ్ లైన్ వరకు. ఈ ట్రెండ్ లైన్ కూడా ఎలా డ్రా చేయాలో నేను ఆల్రెడీ చెప్పానండి. సో ఈ సినారియో ప్రకారం మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. అలాగే మన సెకండ్ టార్గెట్ కూడా మ్యాక్స్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. అయితే ఈరోజు హై వచ్చి మనకి 332 అయితే చేసింది. నేను మినిమం ఈ హై దగ్గర 24,840 వరకైనా వస్తే 24,850 ఎస్ఎల్ పెట్టి ఒక ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. కానీ 24,832 నుంచి అయితే రివర్సల్ తీసుకుంది. సో, నిన్న మనం డిస్కస్ చేసుకున్న ప్రకారం ఎవరైనా ట్రేడ్ ఇనిషియేట్ చేస్తుంటే మాత్రం ఒక మంచి ప్రాఫిట్ అయితే వచ్చిందండి డౌన్ సైడ్‌కి. ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. అలాగే సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఈ మూమెంట్స్ ఏదైతే ఉందో ఇది అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కరెక్ట్‌గా క్లారిటీగా ఒకసారి మార్కెట్‌ని చూస్తే ఈ హై దగ్గర నుంచి మార్కెట్ ఎంత ఫాల్ అయిందండి? నియర్లీ 200 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. 200 ఫాల్ అయిన తర్వాత మళ్ళీ రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఓకేనా? 200 పాయింట్స్ ఫాల్ అయిన తర్వాత అది కూడా మార్నింగే ఫస్ట్ 1 అవర్, 1 ½ అవర్‌లో 200 పాయింట్స్ ఫాల్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ట్రేడ్ చేయడం అయితే కరెక్ట్ కాదండి. ఇదైతే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకు కరెక్ట్ కాదు అనంటే మనకి మొమెంట్ వన్ సైడ్ వచ్చింది కదా! ఆ తర్వాత మ్యాక్సిమం సైడ్ వేస్ ఉండడానికే వీలుంటుంది. ఒక వన్ సైడ్ పెట్టి ఇప్పుడు ఒక్క నిమిషం. ఓకే. మార్కెట్ మార్నింగే వన్ సైడ్‌గా పడింది కదా! 200 పాయింట్స్ ఫాల్ అయితే ఇచ్చింది. మనం క్యాప్చర్ చేయకపోయినా అంటే ఎటువంటి ట్రేడ్ అయినా తీసుకోకపోయినా మనకి మార్కెట్ మార్నింగే మొమెంట్ ఇచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ మనం మొమెంట్ అయితే ఇటువంటి మొమెంట్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఒకవేళ మీరు అంతగా ట్రేడ్ చేశారనంటే ఇంకా స్కాల్ప్ ట్రేడ్స్‌లో మీరు తీసుకొని ట్రైలింగ్ అసలు చేస్తూ ఇది పట్టుకోవాల్సిందే కానీ నార్మల్ ట్రేడ్స్ అస్సలు ప్లాన్ చేయకూడదండి. ఎందుకంటే మనకి మార్నింగే టార్గెట్ హిట్ అయిపోయింది. అప్పటికి 200 పాయింట్స్ ఫాల్ అయింది. ఆ తర్వాత ఈ ఈ మొమెంట్ మనకి ఈ మొమెంట్ ఏదైతే ఉందో ఇది ఎక్స్‌పెక్ట్ చేసింది. ఎందుకంటే ఇంత ఫాల్ అయిన తర్వాత మార్కెట్ అనేది మాక్సిమం సైడ్ వేసే ఉంటుంది. లేదా ఇట్లా వీక్‌నెస్ చూపిస్తూ ఇంకా ఫర్దర్‌గా డౌన్ సైడ్‌కైనా వెళ్ళొచ్చు. లేదా ఇదే మొమెంట్ ఇదే వీక్‌నెస్ ఫర్దర్‌గా ఇట్లా చూడొచ్చు. అంతేగాని ఈ మొమెంట్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇలాంటివి మాక్సిమం 1 మంత్‌లో ఒక్కసారి మాత్రమే చూస్తాము. అదే 2 మంత్స్, 3 మంత్స్ చూసుకుంటే ఒక 4 టైమ్స్ అట్లా చూస్తాము. సో, ఆహ్, ఇలాంటి ఈ మొమెంట్ ఏదైతే ఉందో దీన్ని ఈరోజు చూసి మళ్ళీ ఫర్దర్‌గా ఆహ్, ఎ రేపు మండే రోజు ఒకవేళ ఆహ్, ఇట్టే ఫాలో అవుతుంది. మళ్ళీ మండే రోజు కూడా ఈ మూమెంట్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేసేది ట్రేడ్ చేయొద్దు. ఈ స్కాల్ప్ ట్రేడ్స్ చేసుకుంటారా చేసుకోండి, ఇబ్బంది లేదు.
ఈ ఓకేనా? ఇంకా రేపటి రోజు ఓకే. మండే రోజు ఎలా ట్రేడ్ చేయాలైతే చెప్తున్నానండి. ఒక్క నిమిషం. ఓకే. మండే ఒక 15 మినిట్స్ చార్ట్ పెడుతున్నా అండి. అంటే మొత్తం కనిపియడానికి. ఓకే. మండే రోజుకి ఈ ట్రెండ్ లైన్ అయితే పనికిరాదండి. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ బ్రేక్ చేసింది కాబట్టి దాని యొక్క వ్యాలిడిటీ అయితే పోయింది. అండ్ 24,750 ఈ లైన్ కూడా అవసరం లేదు. అండ్ 24,850 ఓకే. 24,850 ఇది రెసిస్టెన్స్ అండి. 24,850 అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ మార్కెట్ అయితే కరెక్ట్‌గా క్లారిటీ అయితే లేదండి. అసలు చూడాలంటే ర్యాండమ్‌గా బిహేవ్ చేస్తుంది. అది న్యూస్ వల్లనో ఎలాగో. టెక్నికల్‌గా అయితే అసలు కరెక్ట్‌గా అయితే లేదు ట్రేడ్ చేయడానికి కూడా. సో, ఒక పని చేద్దాం. ఇది ఈరోజు ఇది 24,850 రెసిస్టెన్స్ అని చెప్పాను కదా! అండ్ ఈరోజు లో ఎంత 24,620 ఓకే. ఇది ప్యారలల్ ఛానల్. ఓకే. 24,850 సేమ్. ఓకే. 24,850ని రెసిస్టెన్స్‌గా అయితే పెడదామండి మండే రోజుకి. అండ్ 24,620 ఈ రోజు లో ఏదైతే చేసిందో దాన్ని సపోర్ట్ లెవెల్ అయితే పెడదాం మండే రోజుకి. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీరు కూడా డ్రా చేసుకోండి. చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మార్కెట్ అనేది చాలా ర్యాండమ్‌గా బిహేవ్ చేస్తుందండి. సో, ఇప్పుడు నేను ఫ్లాట్ ఓపెన్ తర్వాత దీని హై బ్రేక్ అయితే మనం సి తీసుకోవచ్చు. అంటే ఈడొక రెసిస్టెన్స్ ఉంది. అదే ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అంటే మళ్ళీ ఈడొక సపోర్ట్ ఉంది. సో, రేంజ్ అయితే పెద్దదయిపోయింది. ఇదొచ్చి 850 అండ్ ఇదొచ్చి 620. సో, మిడిల్ వచ్చి 740 అంటే నియర్లీ ఇట్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి 100 పాయింట్స్ 100 పాయింట్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 100 పాయింట్స్ అయితే ఉంది. మొత్తం ఓవరాల్‌గా ఒక 200 పాయింట్స్ అయితే ఉంది ఈ ప్యారలల్ ఛానల్‌లో. సో, నేనేం చెప్తున్నానంటే మండే రోజు కొద్దిగా వెయిట్ చేద్దాం. ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ సైడ్ వేస్ కోసమే ఎక్స్‌పెక్ట్ చేద్దాం మండే రోజు. లేదు అలా జరగలేదు. ఈ మ ఈ ఈ లైన్ ఏమైనా మండే ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ అయినా ఈ ఈ రేంజ్ 24,850 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడే మనం కాల్ పొజిషన్ అయితే తీసుకుందాము. అండ్ అలాగే ఈ లెవెల్ ఈరోజు లో చేసింది కదా! ఈ లో ఎప్పుడైతే బ్రేక్ అవ్వద్దో దాని కింద ఒక పుట్ పొజిషన్ అయితే తీసుకుందామండి. ఇంకా ఈ మధ్యలో ఉంది కదా 24,850 టు 24,620 టు 24,850 ఈ లెవెల్ అయితే నో ట్రేడింగ్ జోన్ అయితే పెడుతున్నానండి. మరి ఎందుకంటే మార్కెట్ ర్యాండమ్‌గా బిహేవ్ చేస్తుంది. టెక్నికల్‌గా చూసిన చార్ట్స్ నాకైతే క్లారిటీ కనిపించడం లేదు. సో, రేంజ్ అయితే పెద్దదయిపోయింది. మనకు ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ కావాలంటే 24,850 పైన ఒక కాల్ ట్రేడ్, 24,620 కింద అయితే ఒక పుట్ ట్రేడ్ అయితే ఉందండి. మీకు ఇది రేంజ్ చాలా పెద్దది కాబట్టి మీకేమైనా స్కాల్పులేట్ చేసుకోండి. నాకేమైనా ఇక్కడ ఈ మధ్యలో ఏదైతే ఈ ఈ గ్యాప్‌లో 200 పాయింట్స్‌లో నాకేమైనా స్కాల్పులేట్ దొరికితే నేను టెలిగ్రామ్‌లో ఇస్తానండి. టెలిగ్రామ్ ఛానల్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చుంటాను లింక్ యూజ్ చేసి జాయిన్ అయితే అవ్వండి. ఏమైనా రేపు మండే రోజు స్కాల్పులేట్ దొరికితే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్‌లో ఫ్రీగా ఇస్తాను. నాకు నేను ఏ ప్రీమియం మనీ అయితే తీసుకోవడం లేదు ఎవరి దగ్గర. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి రిమెంబర్ చేస్తాను. 24,850 టు 24,620 ఇదైతే నో ట్రేడింగ్ జోన్‌గా పెట్టేసుకోండి. 24,850 పైన మనం ఒక కాల్ రేట్ తీసుకుందాం. 24,620 కింద మనం ఒక పుట్ రేట్ తీసుకుందాం. ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్. ఒకవేళ జోన్ చాలా పెద్దది కాబట్టి స్కాల్ప్ రేట్స్ తీసుకునే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. మీకు తీసుకునే అంత నాలెడ్జ్ లేకపోతే లేదా అంత అవగాహన మీకు అంత క్లారిటీ లేకపోతే నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే
టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. జాయిన్ అయితామండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.